కమ్బ్యాక్ కాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 20 అంశాలకు పైగా ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నూజివీడులో ఐఐపీఎం ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఇక కాట్రేన్ కోన్లో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక అమరావతి అభివృద్ధికి నాబార్డ్ నుంచి 7,387 కోట్ల రూపాయల రుణంతో పాటు క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నిధులతో ప్యాకేజీ పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీతో పాటు జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు అసిస్టెంట్ పోస్టుల సృష్టికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా దుగ్గరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏర్పాటుపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక దగదత్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి మా కరస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? రైట్ రవి, ఏపీ సచివాలయంలో అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా 20 అంశాలు పైగా అయితే ఈ కేబినెట్ సమావేశంలో అయితే చర్చించనున్నారు. ప్రధాన ఎజెండా 21 అంశాలతో అయితే కేబినెట్ అయితే నడుస్తుంది. అయితే దీంట్లో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా వివిధ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం నాబార్డ్ నుంచి 7,300 కోట్ల రూపాయలను అయితే అభివృద్ధి పనుల కోసం అయితే నిధులు సేకరించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. దీంతోపాటు అదేవిధంగా నూజివీడు ఏదైతే ఉందో నూజివీడుకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం అయితే దానికి కూడా భూమి ప్రభుత్వం లీజుకి ఇచ్చేందుకు ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు అంబేద్కర్ కోనసీమ ఏదైతే ఉందో దీంట్లో ఆయిల్ డ్రిల్లింగ్కి సంబంధించి భూమి లీజుకు పునరుద్ధరణ చర్యలు ఏవైతే ఉన్నాయో దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దీంతోపాటు తిరుపతి డామినేడు గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసేందుకైతే ల్యాండ్ను కూడా భూమిని కేటాయించేందుకు బదలాయింపు జరిపేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. ఓవరాల్గా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఈ డెవలప్మెంట్కి సంబంధించి సిఆర్డీఏ పరిధి మొత్తంలో కూడా అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన ఏవైతే కెనాల్స్ ఉన్నాయో వాటిని కూడా పునరుద్ధరణ అదేవిధంగా మరమ్మతులతో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే సిటీగా అమరావతి ఉండబోతుంది. దీనికి సంబంధించి అయితే మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు అయితే వేయబోతుంది. దీనికి సంబంధించిన ప్యాకేజ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజ్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. దీంతోపాటు అమరావతికి సంబంధించి అది అలా ఉన్నట్టయితే దీంతో తిరుపతి అదేవిధంగా విజయవాడ అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ అర్బన్ సిటీస్ని డెవలప్ చేసేందుకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్న విలేజెస్ని వాటిని కూడా కార్పొరేషన్లో కలిపే దిశగా అయితే ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా కొంత చర్చ జరగబోతుంది. దీంతోపాటు అదేవిధంగా అమరావతి ల్యాండ్ అలాట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎప్పటికే త్రిసభ్య కమిటీ అయితే ఉంది. దీనికి ఈ త్రిసభ్య కమిటీలో కొన్ని కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి కూడా వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఆ కేసులన్నీ కూడా మాఫీ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు అమరావతి తాడేపల్లి ఏదైతే ఉందో మంగళగిరి ఈ మంగళగిరి తాడేపల్లి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఈ కార్పొరేషన్కి సంబంధించి కూడా అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేసేందుకు దానికి కూడా కొంత నిధులు కేటాయించబోతుంది ఏపీ కేబినెట్. దీంతోపాటు ఎస్సీ లబ్ధిదారులపై పెండింగ్ ఉన్న వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ రేట్లు కూడా మినహాయింపు మాఫీ చేసే దిశగా అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు ఏదైతే కళింగి నది ఏదైతే ఉందో దానికి సంబంధించి వరద నివారణకు ముంపు ఏవైతే ఉన్నాయో ఆ ముంపుకు సంబంధించిన చర్యలు చేపట్టేందుకు కూడా ఆ ఖర్చు ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. ఓవరాల్గా జిల్లా కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా కోర్టులకు సంబంధించిన అసిస్టెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పోస్టులు భర్తీ చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ఫారెస్ట్ ఏవైతే ఉందో ఫారెస్ట్కి సంబంధించిన ఉద్యోగులకి ఏదైతే పెండింగ్ ఉద్యోగులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటి నియామకాలు చేపట్టేందుకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. ఓవరాల్గా రోడ్డు భద్రత కోసం ఏదైతే లైఫ్ ట్యాక్స్ 10% ఏదైతే ఉందో దీన్ని సెస్ ఏదైతే విధిస్తుందో ఆ విధించేది కూడా మినహాయింపు కోసం అయితే ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. ఇలా ఓవరాల్గా 21 అంశాల మీద ఈరోజైతే ఏపీ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి వీటికైతే ఆమోదం తెలపబోతుంది. రవి, మరోపక్క అంటే ఈ కేబినెట్ సమావేశంలో మరోపక్క జిల్లాల ప్రతిపాదన ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కొత్త జిల్లాల పేర్లు మార్పు అవ్వచ్చు, లేకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా?
ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో అదైతే జిల్లాలకు సంబంధించి పునరుద్ధరణ ఏవైతే జిల్లాల పెంపు వాటికి సంబంధించింది అయితే ఇప్పటికే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ కేబినెట్. ఎందుకంటే రేపు జనవరి 1 నుంచి జనగణన అనేది కేంద్రం ప్రారంభించబోతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి జిల్లాల పెంపు, అదేవిధంగా మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డివిజన్లు వాటి సరిహద్దులు బౌండరీస్ మార్చే దిశగా అయితే కేబినెట్ అయితే తగిన చర్యలు చేపట్టబోతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల పేర్లు మార్చొద్దంటూ కూడా బయట ఉధృతమైన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి అన్నమయ్య జిల్లా ఉదాహరణకు చెప్పుకోవాలంటే అన్నమయ్య జిల్లాని ఎలాంటి పేరు మార్చడం లేదు అని చెప్పని దానికి సంబంధించిన బౌండరీస్ని అయితే కొంత మార్పు చేర్పులు చేస్తున్నామని చెప్పని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టమైన హామీతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.